సో చిరంజీవి గారి గురించి కెఎస్ రామారావు గారిని అడిగితే ఏం చెప్తారు? ఆయన ఒక మంచి నటుడుగా ప్రాణం ఖరీదు ఆ సినిమాలు చూసే టైంలో చాలా బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండేది. క్రియేటివ్ కమర్షియల్స్ లో చిరంజీవి గారితో మొదటి సినిమా ఛాలెంజా అభిలాష్ ఎలా పుట్టింది? 81-82లో జరిగింది. అది ఎండమూరి వీరేంద్రనాథ్ నవల. సార్ అభిలాష్ మీకు రిస్క్ అనిపించలేదా? ఎందుకంటే కొద్దిగా ఒక డిఫరెంట్ ఫార్మేట్ కదా అది, అంటే చిరంజీవి గారిని చూన్ చేసుకోవడం అక్కడ 100% ఆయన సూటబుల్ గా ఉంటుంది. ఇది ఆయనతోనే ఆ నమ్మకంతోనే చేసాం. సార్ చిరంజీవి గారితో క్రియేటివ్ కమర్షియల్స్ ఇంకొక సినిమా ఎందుకు చేయకూడదు? అసలు ఆ స్టోరీ ఏమన్నా డిస్కస్? అంత పెద్ద పిక్చర్లు, అంతంత పెద్ద ప్రొడ్యూసర్లు. నేను ప్రొడ్యూసర్గా అక్కడే అట్లాగే ఉండిపోయాను అనుకుంటున్నా. నేను ఇంత ఆడస్తే స్టేజ్కి ఎదగలేదని నా ఉద్దేశం. సామాన్యమైన ప్రొడ్యూసర్ ఏం కాదు, ఎలాంటి సూపర్ డూపర్ హిట్లు అండి. ఎందుకు కెఎస్ రామారావు గారు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది? ఆ ఉత్సాహం నాలో తగ్గిందో, లేకపోతే ఆ పవర్, చెప్పి ఒప్పించే పవర్, హిప్నటైజ్ చేయగలిగే నా దగ్గర నేను చేయగలనా లేదా అనే డౌట్, ఇవన్నీ కలిసి నన్ను అట్లా ఆపినాయేమో నాకు తెలియదు. థియేటర్లో సినిమా చూసి సినిమా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే పరిస్థితి స్లోగా డయింగ్. సార్ చరణ్ని మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు కదా, బుద్ధిమంతుడైన బిడ్డ, అల్లరి గట్టే ఏముండేది కాదు, అల్లరి మనిషి కాదు, అసలు ఛాన్స్ లేదండి అక్కడ. ఆ ఫ్యామిలీని చూస్తే మీకు తెలిసిపోతుంది కదా. మన శివశంకర్ వరప్రసాద్ లో చూసి ఏమనిపించింది మీకు చిరంజీవి గారు? ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాడు, నేను ఇంకా కొంచెం యూత్లోకి వెళ్ళాడు అని అనిపించి, మేము ఎక్కడికి వెళ్తున్నాం, మేము వయసు అయిపోతుందా మాకు అనే కంగారు ఆ సినిమా చూసి మొదలైంది. ఎలా పుట్టింది సార్ మెగాస్టార్ అనేది? మీరే అదే చెప్పాను, మీరే అనుకున్నారు? అసలు నేను అనౌన్స్ చేసే వరకు, థియేటర్లో చూసే వరకు ఎవరికి తెలియదు. చిరంజీవి గారు కూడా ఆయన ఎప్పటికీ మెగాస్టార్ అంతే. మన వరప్రసాద్ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావుతో వర్మ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ 99 టీవీలో.